పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఉద్భవించే లేదా అక్కడి నుంచి ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతిని తక్షణమే నిషేధిస్తున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఈ నిషేధం స్వేచ్ఛగా దిగుమతి చేసుకోదగిన వస్తువులకైనా, నియంత్రిత లేదా నిషేధిత వస్తువులకైనా సమానంగా వర్తిస్తుంది. దీనికి సంబంధించి విదేశీ వాణిజ్య విధానం 2023లో కొత్త నిబంధనను చేర్చారు. ఈ చర్యకు ప్రధానంగా జాతీయ భద్రత మరియు ప్రజా విధానం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పారిస్ ట్రేడ్ తెలిపింది. అవసరమైతే మాత్రమే భారత ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో మినహాయింపులు ఇవ్వబడతాయి. పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. ఈ చర్యతో పాకిస్తాన్పై భారత్ పెట్టిన వాణిజ్య ఒత్తిడి మరింత పెరిగింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే ఆర్థిక పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే స్పష్టమైన సందేశాన్ని భారత్లో ఈ చర్య ద్వారా ప్రపంచానికి అందించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.